సన్నిధానములో ఏమున్నవి చెప్పండి? మహిమ, ఘనత, ప్రభావం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆరాధిస్తున్నటువంటి పెద్దలు కనబడుచున్నారు, జీవులు కనబడుచున్నారు, కోటాన కోట్ల దేవదూతలు కనబడుచు ఉన్నారు. తమ కిరీటముల సింహాసనము ఎదుట వేసి, అయ్యా మహిమ పొందుట కొరకు, ఆ ఘనత పొందుట కొరకు నీవే యోగ్యుడవని చెప్పి ఆ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆరాధించుచున్నటువంటి వారుగా చూస్తున్నాము. మనము కూడా ప్రతి దినము, ప్రతి క్షణము మందిరములోనైనా, ఇంటిలోనైనా, గదిలోనైనా, ఏ స్థలములోనైనా 24 పెద్దల వలె, 4 జీవుల వలె, కోటాన కోట్ల దేవదూతల వలె, కెరూపుల వలె, సెరూపుల వలె ఆయనను స్తుతించుచు ఆరాధించుచు మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే మనము కలుగునట్లుగా ఆరాధించవలసిన అవసరం